మంచి టీం వచ్చింది. వాళ్ళ జనరల్ సెక్రటరీ కూడా యాక్టివ్ అయ్యింది. వాళ్ళు ఒకటి చెప్తే రెండు చేసే పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి మనము కొద్దిగా మన ఆర్గనైజేషన్ ముందుకు తీసుకుపోయే ప్రయత్నం మనం చేయొచ్చు. తర్వాత ఈ ఆర్గనైజేషన్ క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యం. నేను ఇవాళ పోతే ఏంది, రేపు పోకుండా ఏమవుతుంది, ఆ ఎల్లుండి పోకుండా ఏమవుతుంది, మీటింగ్లకు ఊకే పోవాలా, మాకు పని పాటు ఉండదా అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. బాధ్యతలు తీసుకొని మేము మాకేం బాధ లేదు, వాళ్ళు రాకున్నా ఏం బాధ లేదు. అయితే మరి వాళ్ళని ఎట్లా ఏం చేయాలి, మేమేం చేయము, వాళ్ళని తీసేయం. ఒకటే ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వం. ఏ మీటింగు, ఏ సమావేశము, ఎక్కడైనా పోయే ప్రోగ్రాంలు ఉంటే వాళ్ళకి సమావేశానికి ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వం, కట్ చేసేస్తాం. వాళ్ళంతా దాన్ని కట్ అయిపోయినట్లు లెక్క. కాబట్టి అందరం కూడా కలిసికట్టుగా ఆర్గనైజేషన్ కు సపోర్ట్ గా ఉండాలి. అప్పుడు మనకి ఎంత పని ఇచ్చినా అంతే చేస్తే కాదు, మనం ఎక్కువ అవసరం లేదు. మనకి రాజకీయాలు, ఇట్లా ఓబీసీ మోర్చా, బీజేపీ, ఇది అసాధ్యమైన పనులు. మనం యుద్ధవీర్ గారు చెప్పారు, అది చేస్తే చాలా బాగుంటది. బీసీలంతా ఐక్యమైతే ఇవాళ బీజేపీని మన చేతిలోకి తీసుకోవచ్చు. బీజేపీలో కూడా రాష్ట్ర పదాధికారులు అందరూ రెడ్లే ఉన్నారు. ప్రెసిడెంట్లు, మన మోర్చాల ప్రెసిడెంట్లు వాళ్ళు ఒక బీసీ తప్ప మిగతా అందరూ కూడా రెడ్లే ఉన్నారు. జిల్లా ప్రెసిడెంట్ రెడ్లే ఉన్నారు. దీని మీద మనము పోయి ధర్నా చేయొచ్చు. ఒక 500 మంది బీజేపీ ఆఫీస్ ముంగట, ఎందుకు మా వాళ్ళు బీసీలను మీరు కనుమరుగు చేస్తున్నారు, ఎందుకు తొక్కేస్తున్నారు, ఎందుకు దగ్గర రానివ్వట్లేదు, ఎందుకు వాళ్ళని మన ముందుకు తీసుకుపోవటం లేదు అని మనం అడగవచ్చు. తప్పు ఏం లేదు, చేయొచ్చు. దమ్ముంటే అందరు ముందుకు రండి, మనం పోదాం, ముందుకు కలుగుదాం. ఓ మెమోరాండం ఇద్దాం. మొట్టమొదటి పోయి ఇగో మేము ఇట్లా 10 రోజు మేము వచ్చి కలవడానికి వస్తున్నాం అని ఒక 500 మంది గజ్జులో వంగుతారు అక్కడ, ఇంత స్ట్రెంత్ పోతే. అయితే మనము ఇప్పుడైతే ప్రస్తుతం బీసీల సమస్యలు కొన్ని ఉన్నాయి. ఏంటంటే బీసీల అభివృద్ధికి ఫెడరేషన్లు అన్ని ఉంటాయి. ఇంతకుముందు ఆ ఫెడరేషన్లను 19 ఉంటే దాన్ని 11 చేసిండు కేసీఆర్, తక్కువ చేసిండు. అది ఒక నష్టం మనకు. ఫెడరేషన్ అంటే కుల వృత్తులు, ఏం లేదు, కుల వృత్తులు. అయితే మన డిమాండ్ ఏంటంటే 11 నుంచి మళ్ళీ 19 చేయాలి. వాటిని కార్పొరేషన్లుగా కన్వర్ట్ చేయాలి. ఫెడరేషన్ కంటే కార్పొరేషన్ కు ఎక్కువ బెనిఫిట్ అవుతుంది, దానికి ఫండ్స్ ఎక్కువ ఉంటాయి. 100 crores ప్రతి కార్పొరేషన్ కు 100 అంటే ప్రతి కుల వృత్తికి ఒక 100 కోట్లు కేటాయించాలి. ఆ కుల వృత్తులు వాళ్ళు అభివృద్ధి చెందుతారు. దాంట్లో నుంచి లోన్లు తీసుకొని విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి. ఫీజు కట్టుబడి ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీలో చేరుతాడు. గవర్నమెంట్ మళ్ళా వెంటనే ఆ ఫీజు బీసీలకు ఇవ్వాలి. ఇంతకుముందు సిస్టమ్ ఎట్లా ఉండే, ఫీజు రియంబర్స్మెంట్ ఎస్సీ ఎస్టీలకు ఏమో కండిషన్ లేకుండా ఇచ్చేవాడు, వెనక్కి ఇచ్చేవాడు. బీసీలో మాత్రం 85-88% ఉంటేనే ఇస్తామన్నాడు. ఎందుకు ఆ వివక్ష మా మీద? దీని మీద పోరాటం చేయాలి. తర్వాత పదోన్నతుల రిజర్వేషన్లు లేవు, మన జాబ్ లో రిజర్వేషన్లు లేవు. మన కామారెడ్డిలో ఇంతకు ముందు యుద్ధవీర్ గారు అన్నట్టు కామారెడ్డి డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ 42% ఇస్తా అన్నాడు. మరి అది ఇక్కడ గవర్నమెంట్ పట్టించుకోవటం లేదు. 42% దాన్ని కనుమరుగు చేయడానికి కులగడ్డ మొదలుపెట్టింది. ఈ కులగడ్డ మొత్తం అయితే అంటే డౌటే. ఈ సమస్యల మీద మనము రెగ్యులర్ గా ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉంటే ప్రెస్ మీట్ కావాలి. ప్రెస్ మీట్ల ద్వారా నిలదీయొచ్చు, మెమోరాండంలు ఇచ్చి చేయొచ్చు. ప్రతి జిల్లా కమిటీకి ఇది ఫార్వర్డ్ చేయాలి. వాట్సాప్ లో ఫార్వర్డ్ చేసి మీరు మీ జిల్లా కలెక్టర్కి ఇవ్వండి, ఎంఆర్ఓలకు ఇవ్వండి, గవర్నమెంట్ దాకా పోతుంది. అట్లా నిలదీసే వాళ్ళు ఒక ఆర్గనైజేషన్ ఎక్కడ కూడా లేదు. అంత అమ్ముపోయే బీసీ ఆర్గనైజేషన్ అయింది. 1,00,000 కోట్లు తీసుకుంటున్నారు, ఏదో ధర్నాలు చేస్తున్నట్టు చేస్తున్నారు, మాయ చేస్తున్నారు. ఇవాళ ఒక ఆర్గనైజేషన్ పెద్ద ఆయన మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినప్పుడు అఫిడవిట్ లో 52 కోట్ల ఆస్తి అని అన్నాడు. 52 కోట్లు అప్పుడు, ఇప్పుడు 15 ఏళ్ళు 20 ఏళ్ళ కింద మాట. ఎక్కడ ఈ కవి బీసీ ఉద్యమం ద్వారా సంపాదించు. ఆ తర్వాత ఎంపీ అప్పుడు అఫిడవిట్ ఇస్తే 150 కోట్లు అని చెప్పిండు. ఆయన చెప్పిందే, మనం చెప్పింది కాదు. ఇది 150 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చినావు? ఇట్లా బీసీ సమస్యలని మొదలుపెట్టి ఎవరినో దానిపోయా ఒక 5 లక్షలు మేము ఢిల్లీ పోతున్నాం, ఒక
10 లక్షలు మనం ఢిల్లీకి పోతున్నాం అని వసూలు చేసుకుంటా వాళ్ళ పెట్టెలు నింపుకుంటాం. ఓడి పోయేమో ఆడ ఎక్కడ నేను చెప్పిన కదా ఎక్కడది చండీగఢ్ లా పంజాబ్ అమృత్సర్ లో ధర్నా చేస్తా అంటాడు. అడు అమృత్సర్ ధర్నా ఎందుకు రండి ఈ తెలంగాణ వదిలిపెట్టి అమృత్సర్ లో ధర్నా చేస్తాడు పోయి. ఆడ ఎందుకు చేయాలి అంటే ఆడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, రేవంత్ రెడ్డి వాళ్ళకి పిలిచి ₹1 కోటి ఇచ్చిండట. వాడిని ఆడ ధర్నా చేయడం పోయి మా కాంగ్రెస్ ప్రభుత్వానికి సపోర్ట్ అవుతుంది, బీజేపీని వ్యతిరేకించినట్లు అవుతుంది అక్కడ. ఇట్లా పైసల కప్పుడు పోయే ఆర్గనైజేషన్లు ఎక్కువైపోయింది. మనం ఇవ్వాలంటే వరకు కూడా ఎవరిని ₹1 డొనేషన్ అడగలే, ఏదో అడిగినాం. వాళ్ళ ఇచ్చేటట్టయితే ఎంతో అంత వాళ్ళు ఎంత అడిగితే అంత ఇవ్వకుండా ఎంతో అంత 10,000 20,000 మామూలు వేల లక్షలు కాదు. ఇప్పటిదాకా ఎవరు మనకు లక్ష ఇయ్యలే. ఒక్క ఆయన ఒక పెద్ద మనిషి 50,000 మొన్న ఇచ్చిండు మనం కార్యవర్గ సమావేశాన్ని, మన బీజేపీ శ్రావణ్ కుమార్ గారు. తర్వాత మిగతా వాళ్ళు 10,000-20,000 ఇచ్చిర్రు, అవి సరిపోలే. మళ్ళీ మేమే చేతిని చేసుకున్నాం. కొంతమంది ఆఫీస్ బేరర్లందరూ కూడా తలా 5,000 10,000 వేసుకున్నాం. కార్యవర్గ సమావేశము సంపన్నం చేసినాం. ఇంకో ఈ బుక్స్ ఇందాక ఇచ్చినాయి అవి మన సామాన్య విడుదలకు చేసినాం. సామాన్య విడుదలకు రమ్మని ఈటల రాజేందర్ని పిలిస్తే ఫోన్ చేసి ఎంతమంది కనుక్కొని రాడంట. అది మేము 10 మంది ఉన్నా 5 మంది ఉన్నా మేము కార్యక్రమాలు చేస్తాం. నీకెందుకు 200 మంది ఉంటే రాలేవాను? నువ్వు వచ్చి ఏం బీకేది ఉందాడ, ఏం చేస్తావు నువ్వు ఆడ? నువ్వు చెప్తే మేమంతా మారిపోతాం, బీసీల సమస్యలు తీరిపోతాయా? ఏదో పెద్ద మనిషిని మాకు బీసీ నాయకులు అని పిలిస్తే ఇగో ఇట్లాంటి నాయకులు మన దొంగలు తయారయ్యారు. కాబట్టి ఒకటి మన బాధ్యతల నుంచి ముఖం తిప్పొద్దు. ఇప్పుడు కొత్త వాళ్లే కాదు పాత వాళ్ళకు కూడా ఈ విషయం నేను తెలియజేస్తున్నా. ఏ పని చెప్తే ఆ పని చక్కగా మనం చేయగలిగి ఉండాలి. మనం రాళ్ళము ఎంత మనము లేకపోతే చెరువులు తోడుకోవాలి. ఏదో చిన్న చిన్న పనులు ఉంటాయి. ఓ మెమోరాండం తయారు చేసుకురా, ఓ కాపీ తీసుకురా, లేదా ఒక లైట్ టైప్ చేయించు, లేదా అపాయింట్మెంట్. కొత్త వాళ్లే కాదు పాత వాళ్ళకు కూడా ఈ విషయం నేను తెలియజేస్తున్నా. ఏ పని చెప్తే ఆ పని చక్కగా మనం చేయగలిగి ఉండాలి. మనం రాళ్ళము ఎంత మనము లేకపోతే చెరువులు తోడుకోవాలి. ఏదో చిన్న చిన్న పనులు ఉంటాయి. ఓ మెమోరాండం తయారు చేసుకురా, ఓ కాపీ తీసుకురా, లేదా ఒక లైట్ టైప్ చేయించు, లేదా అపాయింట్మెంట్ తీసుకో, లేదంటే ఎక్కడైనా పోవాలి ఒక బస్సు మాట్లాడు, లేదంటే ఏదైనా సమావేశం పెడితే హాల్ మాట్లాడు, ఇట్లాంటి ఇవన్నీ పెడతాం. నేను మళ్ళా విధుల గురించి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పని ఏమిటి, జనరల్ సెక్రటరీల పని ఏమిటి, ఏమి మన ప్రోగ్రామ్ సెక్రటరీ పని ఏమిటి, పబ్లిసిటీ కన్వీనర్ పని ఏమిటి, ఇవన్నీ గురించి వీళ్ళని పిలుచుకొని మళ్ళీ ఒక రోజు వీళ్ళకు నేను అన్ని వివరంగా చెప్తాను. కాబట్టి దయచేసి అందరం కూడా కలిసికట్టుగా బీసీ కుల సంఘాల ఐక్య వేదిక ద్వారా బీసీ సమస్యలను పరిష్కరించే దిశగా మనం ప్రయత్నం చేద్దాం. మిగతా మన పనిలే మనం చూద్దాం. వేరే వాడు ఏ గంగనైనా పోయి మనకి ఎందుకు, మనకు వాడు పోస్టులు ఇస్తాను. నాకు కూడా మాస్ మంది ఏదో చెప్పిండ్రు, నా ఫ్రెండ్స్ ఎవరు చెప్పిరు, నేను పోయి తెచ్చుకోవాలంటే తెచ్చుకుంటున్నాను. నాకు అవసరం లేదనుకున్నా మనసు విడిపోయింది. నాకు ఒక బీసీల గురించి పనిచేసి చాలండి. కాబట్టి నా వెంట మీరు కూడా నాకు సపోర్ట్ గా నాకు బలమై మీరందరూ నిలవాలని నేను పోతూ ఈ సమావేశాన్ని ముగిస్తున్నాను. చాలా మంది ఉన్నారు. ఒక్కసారి బాబాయ్ పద్మశాలి ముద్రాజులు. సో ఆ విధంగా అందరు చాలా మంది మనకు రోజు అయితే నేను నిన్న ఒక జ్ఞానోదయం అయింది. నాకు భయంకరమైన జ్ఞానం అది మనము ఇక్కడ మనం అలాంటి ప్రోగ్రామ్ టేకప్ చేస్తే మనం ఒక రెవల్యూషన్ తీసుకొస్తామని నాకు అనిపించింది. ఇది రాత్రి నాకు ఎందుకంటే ఎప్పుడైతే నాకు వీళ్ళు ఓబీసీ మోర్చా సికింద్రాబాద్ కి కన్వీనర్ చేశారు మెంబర్షిప్ డ్రైవ్ ఆల్ ఇండియా మీటింగ్లలో నన్ను స్పెషల్ ఇన్వైట్ గా పెట్టుకున్నారు. అందరినీ పిలువారు, నన్ను ఒక్కరిని స్పెషల్ గా రామచందర్జీ అని నేను ఆయన కలిసి ఏపీ పనిచేశాం. ఆయన ఓవరాల్ స్టేట్ కోఆర్డినేటర్, నేషనల్ కోఆర్డినేటర్. ఆయన నాకు మీటింగ్ లో కంప్లీట్ గా పిలుస్తుంటాడు.
అయితే నాకు జ్ఞానోదయం ఏమైందంటే మనం కంప్లైంట్ ఉంది మన సదానంద ముదిరాజు గారు తెలంగాణ మొన్న చేశారు. ఈ మధ్య అంతా తెలిసిన విషయం ఏంటంటే మనం బీసీలో 90-75% 95% ఉన్నాం మనం. కానీ సార్ ఇద్దాం మనం 70% నుంచి 90% లోపల మనం ఉన్నాం. కానీ అన్ని పోస్టులు 70% పోస్టులు మనం చూసాము. అన్ని ఎమ్మెల్యేలు రెడ్లే ఉన్నారు. ఇక నేను కుల విచక్షణ చేయట్లేదు. రెడ్లు మన వాళ్ళే, కాపు బలిసి రెడ్డి అయితే అన్నట్టు, కమ్మ బలి రెడ్డి అయితే అన్నట్టు వాళ్ళు మన వాళ్ళే, మన బీసీ నుంచి అయిన వాళ్ళే వాళ్ళు. కానీ వాళ్ళు మాత్రం రూలింగ్ లో ఉన్నారు. అయితే మన సదానంద ముదిరాజు గారు ఎవరైతే మా ఓబీసీ మోర్చా వైస్ ప్రెసిడెంట్ ఈసారి ఇద్దరు కలిసి పనిచేశారు మన బీజేపీలో, వారు ఒకటే మొన్న కూడా వినతి చేశారు. ఏమనంటే ఇప్పుడు కాబోయే అపాయింట్మెంట్లు ఉన్నాయి, స్టేట్ ప్రెసిడెంట్లు, స్టేట్ వైస్ ప్రెసిడెంట్లు, స్టేట్ జనరల్ సెక్రటరీలు, జిల్లా ప్రెసిడెంట్, ప్రతి జిల్లా ప్రెసిడెంట్ రెడ్డి. అయితే వీళ్ళని ఓబీసీ వాళ్ళకి 60% ఇవ్వాలని చెప్పి డిమాండ్ పెట్టారు. అయితే ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఈ మధ్య కొత్త మెంబర్షిప్ డ్రైవ్ ప్రకారం ఏంటంటే ఏ వ్యక్తి అయినా 100 మెంబర్లను చేస్తే యాక్టివ్ మెంబర్ అయిపోతారు బీజేపీ. ఈ 100 మెంబర్ల యాక్టివ్ మెంబర్ అయితే ఓటే హక్కు అతను దొరుకుతుంది. ఏమైనా పోస్ట్ రావాలన్నా ఎలిజిబిలిటీ వస్తుంది అతను. సో నేనేమంటున్నా అంటే మనం ఒకరు అడుక్కోవద్దు. ఇప్పుడు మన బీసీలో ఉన్నాం. ప్రతి బూత్ కి, ప్రతి స్టేట్ లో మన ఒక్కొక్క బీసీ యువత మన వాళ్ళందరూ ఆశించే వాళ్ళందరూ. ఎందుకంటే మనం గుడ్ థింగ్ అబౌట్ బీజేపీ ఇది ఓపెన్ సిస్టమ్, డెమోక్రటిక్. ఇది ఇక్కడ నువ్వు డెమోక్రటిక్ గెలిచామనుకో మన దగ్గర ఏ రెడ్డి రాడు, ఏ కిషన్ రెడ్డి మనం ముట్టుకోలేడు. దానికి ఒకటే మార్గం ఏంది, మనం తెలిసింది ఏంటంటే మనం ఇప్పుడు మెంబర్షిప్ డ్రైవ్ లో మన వాళ్ళు ఒక్కొక్కరు 100 మంది చేసుకోవాలి. అందరూ యాక్టివ్ మెంబర్ అయిపోవాలి. మనకు ఓటింగ్ రైట్స్ వస్తాయి, బూత్ లో ఓటింగ్ రైట్స్ వస్తాయి. మనకు ఆ బూత్ లో ఓటింగ్ రైట్స్ తీసుకొని మనము నిలబడి మనమే స్టేట్, ఒక సింపుల్ ఎగ్జాంపుల్, మనమే స్టేట్ ప్రెసిడెంట్ ని ఎన్నుకునేంత సత్తా ఉంది మన దగ్గర. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మన ముదిరాజులు అంటారు మేము 60 లక్షల మంది ఉన్నామంటారు. సరే 60 లక్షల మంది మెంబర్లు అయినాం అనుకుందాం. 60 లక్షల మంది మెంబర్ల 100 మంది చేసినాం అనుకుందామండి. అయితే 6 లక్షల మంది యాక్టివ్ మెంబర్లు అవుతారు. 6 లక్షల మంది యాక్టివ్ మెంబర్లు అంటే బీజేపీలో ప్రెసిడెంట్ పోస్టులు కొట్టేయచ్చు, బీజేపీలో అన్ని పోస్టులు మనం కొట్టేయచ్చు. అదేవిధంగా ఉట్టి ముదిరాజు మనందరం బీసీలో మందరం ఐక్యమై అన్ని కుల సంఘాలు తయారై మనం మన కాటం గారి ఆధ్వర్యంలో పెద్దరికం ఇచ్చి ఈ పార్టీలో వీడి ఉండాలి, ఏ విధంగా కూర్చొని ఈ జిల్లా ఇది ఆ విధంగా కూర్చొని డిక్టేట్ చేయదు, ఇదంతా మేము పాలిస్తాం. మొత్తం బీజేపీని మన చేతులు తీసుకోవచ్చు. అది పెద్ద కష్టమైన పని ఏమి కాదు, చాలా ఈజీ పని. మనకు టైం ఉంది. ఈ నెల లోపల కూడా మనందరం ఒక్కసారి లేచి మేలుకొని రెవల్యూషన్, ఇది పెద్ద రెవల్యూషన్. మనం గన్నుబాటు అక్కర్లేదు, ఏం జరగలేదు. ఇంటింటికి వెళ్ళి నా యాక్టివ్ నెంబర్ నాది ఇస్తా, అందరు మెంబర్ చేసేస్తా, తీసుకొని మీరు ఒక్కొక్క గల్లీ ప్రతి గల్లీ తిరండి. ప్రస్తుతానికి మనం ఎవరు ఓటేస్తామని ఇంపార్టెంట్ కాదు. మనం కాంగ్రెస్ ఉన్నామా, మనం టీఆర్ఎస్ ఉన్నామా ఇంపార్టెంట్ కాదు. మీరు ఎలా ఉండండి, ప్రస్తుతం ఒక సంస్థలో చేరండి. నెక్స్ట్ టైం ఇదే డెమోక్రటిక్ ప్రాసెస్ లా ఇదే మొబైల్, ఇంకోటి వెరీ వెరీ ట్రాన్స్పరెంట్. ప్రతి వాడికి మెంబర్ కి ఫోన్ ఉండాలి, వాడికి ఎస్ఎంఎస్ వస్తుంది, వాడే ఎలిజిబుల్, ప్రతి వాడు ఎలిజిబుల్ కాదు. ఈ పర్టికులర్ లూప్ హోల్ ని వాడుకొని మనం బీజేపీ స్టేట్ తెలంగాణని ఒక ఊపుకోవచ్చు బీసీలో నిలబడి. దీనికన్నా మించిన అప్పుడు చేసుకున్నాం అనుకో, అప్పుడు మనం జిల్లా అధికారం మన చేతిలో ఉంటది, ఫండ్స్ మన చేతికి వస్తాయి. అప్పుడు మనం వెళ్ళి అడుక్కోనక్కర్లేదు. కిషన్ రెడ్డి గారు మా వాడిని చేయండి, ఈ డిస్ట్రిక్ట్ లో వానికి ఇవ్వండి, అడుక్కోలేదు. ఎందుకు అడుక్కోవాలి? మనమే ఇప్పుడు బోర్డు మెంబర్ డిక్లేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా